యుక్రెయిన్ మరియు రష్యా మధ్య యుద్ధం మరింత తీవ్రంగా మారుతుంది. ఇప్పటికే సైనికుల కొరతతో బాధపడుతున్న యుక్రెయిన్ మొబిలైజేషన్ లా అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి 18 నుండి 62 సంవత్సరాల వయసులో ఉన్న వారందరినీ కూడా ఖచ్చితంగా మిలిటరీలో కొంతకాలం పనిచేసే విధంగా చట్టాన్ని రూపొందిస్తుంది. ఇదిలా ఉండగా రష్యా తమ యొక్క యుద్ధాన్ని మరింత వేగం చేస్తుంది. ఇప్పటికే ఖర్కేవ్ అనే సిటీ పైన దాడి చేసి యుక్రెయిన్ ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది. ఇది కాకుండా ఇటీవలే బ్లాక్ సీ దగ్గరలో ఉన్న ఒడెసా పోర్టు పైన దాడి చేసి తమ యొక్క ప్రభావాన్ని పెంచుకుంటూ వెళ్తుంది. యుక్రెయిన్ మాత్రం వెస్ట్రన్ దేశాలు ఇస్తున్న సహాయంతో ఇంకా యుద్ధాన్ని చేస్తుంది. ఉదాహరణకి ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్ మరియు ప్యాట్రిక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో యుక్రెయిన్ యుద్ధంలోకి వస్తుంది. అయితే రష్యా ఇప్పటికే ATACMS మిసైల్స్ ని బ్లాస్ట్ చేయడం జరిగింది. మరో రకంగా చూస్తుంటే అమెరికా ఇప్పటికే కొన్ని $1 బిలియన్ సహాయాన్ని యుక్రెయిన్ కి అనౌన్స్ చేసింది.